మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం క్యాన్సర్ గురించి చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఫుడ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మనం లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, చాలా డౌట్సే ఉంటుంటాయి. మరి మనం వాడే క్రీమ్స్, దేవుడు మనకి న్యాచురల్గా ఒక ఫేస్ ఇచ్చారు, దాన్ని మనము ఇంకొంచెం అందంగా మెరుగుదిద్దుకోవడానికి మేకప్ అని చెప్పేసి చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటాం, లిప్స్టిక్స్ కావచ్చు, ఇలా చాలా వాడుతూ ఉంటాం. మరి దీంట్లో వాడే కెమికల్స్ వల్ల మనకి స్కిన్కి సంబంధించి ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, ఇవి ఒకవేళ మన బాడీలోకి వెళ్తే అవి క్యాన్సర్ పార్టికల్స్ గా ఎలా తయారవుతాయి, అండ్ అలానే షాంపూ విషయంలో కూడా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా గారు. సో మేడంతో మాట్లాడదు. నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాము. యా, సీనియర్ మోస్ట్ అనగానే యాక్చువల్గా ఈ టాపిక్స్ అన్ని మీతో మాట్లాడాలనిపించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా షాంపూ విషయంలో చాలా డౌట్సే ఉన్నాయి. సో ఈ షాంపూ వాడటం వల్ల దాంట్లో ఉండే కొన్ని కెమికల్స్ మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యి సో క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని. సో ఇది సాధ్యమే అంటారా? నిజంగానే అవుతుంది అంటే యూజువల్ గా ఒక రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయమ్మా. ఈ మ్యానుఫ్యాక్చర్ స్టాండర్డ్ కంపెనీస్, యూజువల్ గా మంచి బ్రాండెడ్ స్టాండర్డ్ కంపెనీస్ అవన్నీ రెగ్యులేటరీ నార్మ్స్ ఫాలో అవ్వాలి. పర్టికులర్ అంటే సేఫ్ కెమికల్సే వాడాలి యూజువల్ గా. అలా కాకుండా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదన్నా అలా తీసుకుంటే మేబీ ఏం కెమికల్స్ వాడతారో మనకు తెలియదు. అండ్ అంటే క్యాన్సర్స్ కన్నా ఎక్కువ ఇతర కారణాలు, కొన్ని షాంపూస్ కి హెయిర్ ఫాల్ ఎక్కువ అవటము అలాంటిది జరుగుతుంది. క్యాన్సర్స్ అంటే ఇట్లా దీని వల్ల ఈ పర్టికులర్ షాంపూ ఈ కెమికల్ వల్ల క్యాన్సర్ అనేది అట్లా ఏమీ ప్రూవ్ అవ్వలేదు. లేకపోతే కొన్ని కెమికల్ ఏజెంట్స్ లైక్ పెస్టిసైడ్స్, పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కార్సినోజెన్స్ ఉంటాయి. కానీ కార్సినోజెనిక్ ఏజెంట్స్ కాజ్ చేసే అంటే క్యాన్సర్ కాజింగ్ పదార్థాన్ని కార్సినోజెన్స్ అంటాము. ఆ కార్సినోజెన్ ఏజెంట్ ఉంటాయి కదా, అవి యూజువల్ గా ఇలాంటి స్టాండర్డ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి రెగ్యులర్ చెక్ ఉంటుంది, రెగ్యులేటరీ బోర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు యూజువల్ గా స్టాండర్డ్ సేఫ్ వాడతారమ్మా. ఓకే, అంటే మనకి లేబుల్ పైన చూపించేది ఒకటి, లోపల వాడే ఇంగ్రీడియంట్స్ ఒకటి. యూజువల్ గా మరి స్టాండర్డ్ అయితే అట్లా జరగకూడదు. స్టాండర్డ్ కంపెనీస్, మంచి కంపెనీస్ లో అయితే అలా చెయ్యరు. ఎందుకంటే యూజువల్ గా రెగ్యులర్ చెక్ ఉంటుంది వాళ్ళ దీంట్లో కూడా. సో మేడం, క్రీమ్స్ విషయం చూసుకుంటే ఇప్పటి వరకు నేను చెప్పాను, మనకు దేవుడు ఇచ్చిన న్యాచురల్ బ్యూటీని దాన్ని ఇంకొంచెం అందంగా చేయడానికి చాలా కెమికల్ క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల కొన్ని అధ్యయనాల్లో తెలిసింది కూడా ఏంటంటే క్యాన్సర్ కి సంబంధించి రిలేటెడ్ స్కిన్ కి సంబంధించి వస్తున్నాయి. ఇది నిజమే అంటారు? యూజువల్ గా ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ మన ఇండియాలో ఎక్కువగా ఉండవు. ఎందుకంటే యూజువల్ గా స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ బాగా వైట్ స్కిన్ వాళ్ళల్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. మనం డార్క్ స్కిన్ కింద వస్తాం అన్నమాట మనం ఇండియన్స్. వైట్ స్కిన్ అంటే నేటివ్ అమెరికన్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వైట్ స్కిన్ పీపుల్, వాళ్ళల్లో ఎక్కువగా అంటే వాళ్ళకి ఎండకి ఎక్స్పోజ్ అయితే అదంతా బర్న్ అయిపోయి అట్లా ఎక్కువగా క్యాన్సర్స్ వైట్ స్కిన్ పీపుల్ ఎక్కువగా వస్తాయమ్మా. అవి డిఫరెంట్, అది యూస్ టు సన్ అదే ఫోటో సెన్సిటివిటీ ఉన్నప్పుడు అట్లా వస్తాయి అన్నమాట. యూజువల్ గా కాస్మెటిక్స్ లో కూడా మళ్ళీ సేమ్ థింగ్, స్టాండర్డ్ కాస్మెటిక్ కంపెనీస్ దే హ్యావ్ టు యూజ్, వాళ్ళు తప్పకుండా మంచి ప్రోడక్ట్స్, సేఫ్ ప్రోడక్ట్స్, నాన్ కార్సినోజెనిక్ ప్రోడక్ట్స్ వాడాలి. సో కానీ అది మనకు తెలుసుకోవడం కష్టం కదా మేడం. తెలుసుకోవడం అంటే అది ఇప్పుడు యూజువల్ గా ఒక మంచి బ్రాండ్ అంటే హై బ్రాండ్స్ కాదు, ఒక స్టాండర్డ్ కంపెనీ వాడారనుకోండి, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు నార్మ్స్ ఫాలో అవుతారు. ఫాలో అవ్వకపోతే అంటే వాళ్ళకి చెక్ ఉంటుంది కదా, రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటారు, దేర్ బిజినెస్ విల్ బి ఎట్ స్టేక్ ఫాలో అవ్వకపోతే. సో యూజువల్ గా ఫాలో అవుతారు. ఓకే సార్, మీరేమన్నా ఇలాంటి కేసెస్ చూడటం జరిగిందా మేడం? అంటే క్యాన్సర్స్ వస్తాయి దీని వలన అని మనం చెప్పలేం కదమ్మా. యాజ్ సచ్ స్కిన్ క్యాన్సర్స్ కొంచెం మన ఇండియన్ పాపులేషన్ లో అంత ఎక్కువగా కనపడవు. అంటే మెలనోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే ఎలా వస్తాయంటే ఆల్రెడీ బర్న్ అవుతుంది చూడండి, ఆల్రెడీ ఎక్కడైనా బర్న్ అయినా, ఇంజరీ అయినా, స్కార్ దాని మీద ఒక్కొక్కసారి క్యాన్సర్ గా
ఏర్పడే ఉంటుంది. అది స్క్వామస్ సెల్ కార్సినోమా ఉంటారు, ఇంజరీ బ్యాక్గ్రౌండ్ లో బర్న్ అయ్యి బర్న్ ఎడ్జెస్ లో అట్లా వస్తుంది అనమాట. అది వేరు. అది బర్న్ అంటే చూసి కాలుతాం, ఏదైనా రీజన్ వల్ల కాలినప్పుడు అట్లా వస్తాయి స్కిన్ క్యాన్సర్స్. కొంతమందిలో మెలనోమా చూస్తాం, నాట్ కామన్ కాకపోయినా అప్పుడప్పుడు చూస్తాం. మెలనోమా అంటే అది నల్ల, అదే మనం పిగ్మెంట్, మనకి స్కిన్ కి పిగ్మెంట్ ఇచ్చేది మెలనిన్ అంటారు. ఆ మెలనిన్ ప్రొడ్యూస్ చేసి మెలనోసైట్స్ అనే సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి మెలనిన్ అనేది. ఆ సెల్స్ కు సంబంధించిన క్యాన్సర్స్ మెలనోమా అంటాము. ఎక్కడైనా నల్లగా పుట్టుమచ్చలు ఉండి అవి పెరిగి అవి అల్సర్ లాగా తయారయ్యి అలాంటప్పుడు అప్రమత్తమై డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈవెన్ మన పులిపురులు ఇవి ఉంటాయి కదండి, అది మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నాయి, అయితే నీవస్ అంటాం, ఎప్పటి నుంచో ఉన్నాయి అలానే ఉంటాయి, మనం ఏం భయపడక్కర్లేదు. కానీ అవి గ్రో అయ్యి సైజ్ పెరిగి అల్సర్ గా తయారైనప్పుడు డెఫినెట్ గా మనం అప్రమత్తమై డాక్టర్ దగ్గర సంప్రదించాలి. ఏదైనా బయాప్సియో, ఎక్సిషన్ బయాప్సియో, లేకపోతే పెద్దదైతే చిన్న బయాప్సియో ఏదో ఒకటి తీసి ఇది ఏంటి అనేది నిర్ధారించుకోవటం అనేది అవసరం. స్కిన్ క్యాన్సర్స్ అలా ఉంటాయమ్మా మామూలుగా, యూజువల్ గా మనకి ఇండియాలో కనిపించే స్కిన్ క్యాన్సర్స్. అదే కొంతమంది విటిలిగో ఉంటుంది తెల్లగా, వాళ్ళల్లో డెఫినెట్ గా సన్ రైజ్ కి ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళల్లో చూస్తాం ఈ మెలనోమాస్, వెస్కల్ కార్సినోమాస్ ఇవన్నీ చూస్తాం వాళ్ళల్లో. ఓకే మేడం, మీరు అన్నారు వైట్ స్కిన్ టోన్ అని, అది మనకి యునైటెడ్ అట్ సైడ్ అంటారా? మన ఇండియాలో కూడా చాలా యూజువల్ గా మన ఇండియాలో అంటే వేరుగా ఉన్నా గానీ అది ఆ స్కిన్ కి ఇదే ఇండియన్స్ అంటామమ్మా. వైట్ స్కిన్ పీపుల్ అంటే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్ కి మన స్కిన్ టోన్ కి డిఫరెన్స్ ఉంటుంది. టోన్ అని కాదు, కలర్ టోన్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో కలర్ డిఫరెన్స్ అంటారు. వాళ్ళలో ఎక్కువ ఎక్స్పోజర్స్, ఫోటో సెన్సిటివిటీ, సన్ లైట్ వలన అదే బర్న్ అయ్యి దాని వల్ల క్యాన్సర్ వచ్చే తత్వం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఒక్క కాస్మెటిక్సే కాకుండా, షాంపూసే కాకుండా మనం వాడే బాడీ లోషన్స్ కావచ్చు, లేదు అంటే బాడీ వాషెస్ కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే అదేనమ్మా, కార్సినోజెన్స్ అనేది యూజువల్ గా ఎలో చెయ్యరు. రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి, దాన్ని టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ టెస్ట్ ఉంటుంది కదమ్మా, ప్రతి ప్రోడక్ట్ కి ఏమన్నా ఉంటే క్వాలిటీ టెస్ట్ లో తెలుస్తాయి దిస్ ఈజ్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అని. అప్పుడు అది పర్మిషన్ ఉండదు యూజువల్ గా, అంటే స్టాండర్డ్ గా ఉన్న కంపెనీస్ కి అయితే. మరి మనం అన్అఫీషియల్ గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే మనకి తీసుకుంటే మనకి వాళ్ళు ఏం వాడుతున్నారు అనే సంగతి మనకు తెలియదు. డెఫినెట్ గా ఏదైనా సరే బ్రాండెడ్ యూజ్ చేయడం ప్రతి దానికి, బీటే కాస్మెటిక్, బీటే డ్రగ్ అంటే మెడిసిన్ కానివ్వండి, దేనికైనా డివైస్ దేనికైనా కానీ క్వాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ క్వాలిటీ టెస్ట్ ఉన్నదే మనం యూజ్ చేయాలి. క్వాలిటీ టెస్ట్ స్టాండర్డ్ కంపెనీ అందరికి దే గో త్రూ క్వాలిటీ టెస్ట్ అమ్మా. ఆ క్వాలిటీ టెస్ట్ లో సర్టిఫై చేస్తారు గుడ్ క్వాలిటీ అని.